కీర్తనాకారుడైన దావీదు రాసిన కీర్తన గ్రంథం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ ఓపెన్ చేయండి. దావీదు రాసిన కీర్తన గ్రంథం 147వ కీర్తన 147వ కీర్తన 5వ వచనాన్ని చదవండి. 1, మన ప్రభువు గొప్పవాడు. 2, ఆయన అధిక శక్తి కలిగిన వాడు. 3, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చాలు. ఇక్కడ మనం బాగా గమనిస్తే మన దేవుళ్ళో ఉన్నటువంటి సామర్థ్యతను ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాలు తెలియచేస్తూ ఉన్నారు. మన ప్రభు ఎలాంటి వాడంటే గొప్పవాడని, మన ప్రభు అధిక శక్తి కలిగిన వాడని, మన ప్రభు జ్ఞానమునకు మితి లేదని 3 విధాలుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో తన సామర్థ్యతను, తన యొక్క గొప్పతనాన్ని నా ప్రభునటువంటి యేసుక్రీస్తు కీర్తనాకారుడిని దావీదు ద్వారా ఈ మాటలు పలికించారు. దేవునికి స్తోత్రం. పెదగలు చెప్పాలి హల్లెలూయా. ప్రపంచంలో నలుదిశల నుంచి మనం ఎక్కడ చూసినా వాళ్ళు గొప్పవారండి, డబ్బున్నవారని చెప్తూ ఉంటారు. వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయండి, అంతస్తులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. వాళ్ళకి చాలా కార్లు ఉన్నాయండి, వాళ్ళ సామర్థ్యత గొప్పదండి, వాళ్ళ ఎదుట మనం ఏమి నిలబడగలుగుతాం, వాళ్ళ ఎదుట నుంచుంటూ కూడా మనకి అర్హత లేదని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. ప్రపంచంలో లోకములో మనం చూస్తే ఉద్యోగస్తులు గొప్పవారని, పొలాలు ఉన్నవారు గొప్పవారని, చదువున్నవారు గొప్పవారని, తెలివితేటలు ఉన్నవారు గొప్పవారని, సిరి సంపదలు కలిగిన వారు గొప్పవారని లోకములో ఉన్న సామెతని అనేకులు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి ఏమి తక్కువ అండి, వాళ్ళకి ఏమి తక్కువ కాదండి, వాళ్ళతో ఎవరో సాటండి అని ప్రపంచంలో లోకములో ఉన్న పరిస్థితులను చూసి మనం చెప్పుకుంటూ ఉంటాం. అమెరికానా చాలా సంపన్న దేశం అండి అని చెప్తాం. ఇజ్రాయెల్ దేశమా చాలా జ్ఞానము కలిగిన దేశం అండి అని చెప్తాం. నెల్లూరు పట్టణమా సిరి సంపదలకి నిలయం అండి అని చెప్తాం మనం. గుంటూరు పట్టణమా, గుంటూరులో కారం బాగా ఎక్కువగా ఉండదండి, మిర్చి బాగుండదండి అని చెప్తాం. లోకములో ఉన్న జరిగేటువంటి విషయాల్ని అప్పుడప్పుడు మన చెవులతో ఎన్నో సందర్భాల్లో విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, మనం ఎందుకు గొప్పవారిని కాలేకపోతున్నాం? మనకి ఎప్పుడు ఇదే పరిస్థితి, ఇక మనం గొప్పవారిగా ఉండలేమేమో, ఆ దిశగా మనం నడిపించబడలేమేమని అప్పుడు మనం ఏం చేస్తామంటే, వాక్యాన్ని మరిచిపోయి సజీవుడైన యేసును ఆరాధిస్తున్న మనం ఆయన గొప్పతనాన్ని మరిచిపోయి మనము లోకం వైపు ఆలోచనలు పెట్టుకొని గొప్పవారిని కావాలనుకుంటాం. కానీ పళ్ళు ఊడిపోయినా కానీ మనం గొప్పవారిని కాము, మన వయసు అంతా అయిపోయినా కానీ మనం గొప్పవారిని కాలేము. ఎందుకు మనం గొప్పవారిని కాలేమంటే, చెప్పండి, మనం ఎందుకు గొప్పవారిని కాలేకపోతున్నామంటే, మన సామర్థ్యత మీద, మన యొక్క మాంసము కండ్ల మీద ఆధారపడి నడిపించబడతాం. అయితే గొప్ప దేవుడు నీ పక్కన ఉన్నాడనుకో, ఆ గొప్ప దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు గొప్పవాడు.
ప్రపంచములో గొప్పవాడు ఎవరంటే నా ప్రభునేటువంటి యేసుక్రీస్తు ఒక్కడే. ఏ రాష్ట్రము గొప్పది కాదు, ఏ దేశాలు గొప్పవి కావు, ఏ మనిషి గొప్పవాడు కాదు. గొప్పవాడు ఉంటాడు, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రాణం ఎప్పుడు పోద్దో తెలియని పరిస్థితి. ఆస్తులు చిరకాలం ఉండవు, తెలివి చిరకాలం ఉండదు, సంపద చిరకాలం ఉండదు. అయితే యేసుక్రీస్తు ఆయన ఆదియు అంతమై ఉన్నవాడు. ఆమేన్. ఆయన చిరకాలం ఉండే దేవుడు గనుక ఇక్కడ మనం చూస్తే అక్కడ ఏమని, మన ప్రభు గొప్పవాడు. గొప్పవాడు ఏం చేస్తాడు? గొప్ప గొప్ప కార్యాలే చేస్తాడు. చిన్నవాడు ఏం చేస్తాడు? చిన్న చిన్న పనులు చేయగలుగుతాడు. చిన్నవాడికి అంత సామర్థ్యత లేదు, కానీ బైబిల్లో గొప్పగా ఉన్నటువంటి నా యేసయ్య గొప్ప కార్యాలు చేయుటకు ఆయనకి సామర్థ్యత ఉన్నది. ఆమేన్. దేవునికి ఒక మనిషిని గొప్ప చేయాలని బాగా ఆలోచన కలిగింది. ఇతన్ని నేను గొప్ప చేయాలి, ఇతని ఫ్యామిలీని గొప్ప చేయాలి అని దేవునికి మనస్సులో బాగా ఆలోచన కలిగింది. ఆలోచన కలిగినప్పుడు వినండి, ఆలోచన కలిగినప్పుడు ఆ వ్యక్తి తన భార్యని తీసుకొని ఆ దేశంలో కరువు ఆరంభమైందని, కరువు సంభవించిందని తాను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక్కడ కరువు బాగా ఎక్కువ ఉంది కాబట్టి తినటానికి ఆహారము దొరకటం లేదు, ఉండటానికి సరైనటువంటి వసతులు లేవు, తాగటానికి మంచిలు కూడా సరిగా లేవు అని తన మనస్సును త్రిప్పుకొని, తన ఆలోచనలు త్రిప్పుకొని తను తన భార్య ఇద్దరు బయలుదేరి మరొక దేశానికి వెళ్దాము, అక్కడ నువ్వు నేను మన కుటుంబాలు పోషించుకుంటాము, ప్రాణంతో బ్రతుకుతామని అనుకున్నారండి. అనుకున్న సమయంలో దేవునికి ఏమని ఉందంటే అతన్ని గొప్ప చేయాలని. ఎందుకు అతను గొప్ప చేయాలని మనసులో దేవునికి ఉందంటే, దేవుడు గొప్పవాడని అతను ద్వారా ప్రభు నిరూపించాలని. చేతులు చాపి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు డైరెక్ట్ నేను గొప్పవాడంటే ఎవడు నమ్మడు. అర్థం చేసుకోండి, దేవుని దగ్గరకు వచ్చి నేను గొప్పవాడిని అంటే ఎవడు నమ్మడు. ఎప్పుడు మనం నమ్ముతాం? యేసయ్య మనలో గొప్ప కార్యం చేసినప్పుడు, మనం నోటితో చెప్తున్నప్పుడు నా దేవుడు గొప్పవాడు, నా జీవితంలో గొప్ప కార్యం చేశాడని చెప్పినప్పుడే, అప్పుడే జనులు నమ్మగలుగుతారు. అప్పుడు దాకా ఎవరు కూడా నమ్మలేరు. ఇక్కడ 26వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే చూడండి, ఒక చిన్న లేఖనాన్ని చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయము 26 అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. ఇస్సాకు కాలములో మరొక కరువు ఆ దేశములో వచ్చింది. అబ్రహాము దినాల్లో కూడా కరువు వచ్చింది, వాళ్ళ నాన్నగారి దినాల్లో కరువు వచ్చింది. మరలా కుమారుడు అంటే ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చింది. కరువు అంటే ఏంటి? పంటల పండన పరిస్థితి, చేసుకున్నా కానీ చేతి పనిని అనుభవించలేని పరిస్థితి, మనిషి 3 పూట్ల అన్నం తిన్నా కానీ నిద్రలేని పరిస్థితి, అది మనిషి ప్రశాంతంగా బ్రతకాలనుకున్నా కానీ నెమ్మది లేని జీవితం, అదొక కరువు. ఈ రోజున కొన్ని కుటుంబాలు కొన్ని కరువులు ఆవరించి ఉంటాయి. ఆ కరువు పోవుటకు, ఆ కరువు నుంచి విడిపించుటకు ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలని ముందుకు సాగిపోతారు. కానీ ఆ కరువు అనేది వాళ్ళని విడిచిపెట్టకుండా కరువే వాళ్ళ కుటుంబాన్ని పరిపాలన చేస్తూ ఉంటుంది. దరిద్రత వారి కుటుంబాన్ని పరిపాలన చేస్తూ ఉంటుంది. కరువులో కన్నీళ్ళు, కరువులో రోగాలు, కరువులో సమస్యలు, కరువులో ఇబ్బందులు, పేదరికము, ఆర్థిక పరిస్థితులు శోభిలేటట్లు చేస్తాయి. ఇప్పుడు కరువు వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ప్రాణాలతో బ్రతకాలి కాబట్టి ఇస్సాకు చదువమ్మా తల్లి.
చాలు. కరువు వచ్చిందని ఇప్పుడు ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాడు. వినాలి, ఇక్కడ సెట్ కాలేదులే, వినండి, ఇక్కడ సెట్ కాలేదు, ఇంకొక స్థలంలో సెట్ అయ్యిద్ది అనుకున్నాడు. అర్థం చేసుకోండి మీరు. చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ సెట్ కాలేదండి అందుకే అండి తీసేసామండి వ్యాపారం, అందుకండి ఈ సంవత్సరం పొలాలు వేయటం లేదండి, సెట్ కావట్లేదండి, సెట్ చేసుకుందాం, సెట్ కావట్లేదు అంటారండి. చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే, వాక్యాన్ని కొంచెం మనం బాగా తేటగా గమనించినట్లయితే, బైబిల్ లేఖనాన్ని మనం కొంచెం అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ ఏమనుందండి, ఈయన కరువు రాగానే, వినండి, కరువు రాగానే ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్దామని తన భార్యతో చెప్పుకొని సిద్ధముగా ఉన్నారు వీళ్ళు. ఆమేన్. మీరు గమనించండి, ఐగుప్తు దేశం అంటే ఏంటి? లోకము. ఐగుప్తు దేశం అంటే ఏమిటి? పాపము. ఐగుప్తు దేశం అంటే ఏమిటి? శాపము, దరిద్రత. మీరు గమనించండి, ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్దామని సిద్ధపడుతున్న సమయంలో దేవుడు ఏమన్నాడండి? నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు, అక్కడ పరవాసిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను నిన్ను ఇక్కడే ఆశీర్వదిస్తా. నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను గొప్పవాడినని నీ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని నేను ఆశపడుతున్నా. నువ్వు నా గొప్పతనాన్ని అనుభవిస్తే నువ్వే సాక్ష్యం చెప్తావు. యేసయ్య గొప్పవాడండి, ఘనకార్యాలు చేశాడు, నువ్వు సాక్ష్యం చెప్తావు. నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళగాకు, లోకానికి వెళ్ళగాకు, లోకుల మాట వినగాకు, లోకములో ఉన్న వాటి అన్నిటి వైపు నీ మనసు పెట్టగాకు. నువ్వు ఇక్కడే ఉండాలి. నేను నీతో చెప్పు దేశములో నువ్వు స్థిరముగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయాన్ని మనం బాగా గమనిస్తే, మనం కొన్ని సందర్భాల్లో మా పరిచర్య ప్రారంభించే దినాలలో మేము ఎదురుగా కూర్చొని ఆరాధన చేస్తున్నప్పుడు, మాకు రెంట్కి ఇచ్చినటువంటి ఒక తల్లి వచ్చి రోజు మాతో మాట్లాడేది. పాస్టర్ గారు అని మా గదిలోకి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉండేది. అయ్యా, మీరిద్దరే కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఇక్కడ కాకపోతే ఏదైనా పల్లెటూరులో సేవ ప్రారంభించుకుంటే కొంచెం జనం వస్తారు కదా, మీకు పోషణ జరిగిద్ది కదయ్యా, మీరు ఇద్దరు కూర్చొని ఎంతకాలం, ఈ 2-3 సంవత్సరాలు నేను చూస్తున్నాను, ఒక్క ఆత్మ కూడా రావట్లేదు, ఎంతకాలం మీరు ఇద్దరు కూర్చొని చప్పట్లు కొట్టుకుంటారు? 3-4 చప్పట్లు కొడితేనే కదా ఏకమయ్యేది, శబ్దం ఎక్కువ వచ్చేది. మీ ఇద్దరు చప్పట్ల శబ్దం తక్కువ వస్తుంది. ఇక్కడ వదిలేసేసేసి మీరు ఎక్కడన్నా చిన్న గ్రామానికి వెళ్ళి అక్కడ సేవ ప్రారంభించుకున్నారనుకో, ఆ సేవను దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఆ తల్లి అనేదండి. నేననేవాడినండి, దేవుని సన్నిధిలో దేవుడు నాకు చెప్పిన స్థలం ఇది, దేవుడు నాతో మాట్లాడిన స్థలం ఇది, దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమన్న స్థలం ఇది. నేను ఒక్కడని ఎన్ని సంవత్సరాలను ఒంటరిగా పోరాటం చేస్తాం, మేము భయపడం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించకపోయినా బాధ లేదు, ఆశీర్వదించినా బాధ లేదు, ఆయన సేవ చేయటం మా కర్తవ్యం. ప్రతి గ్రామానికి వెళ్ళి 200 మందికి రోజులు స్వార్థ చెప్పేస్తున్నాను, అంతకంటే తృప్తి ఏంది తల్లి అని నేను చూసింది. 3-4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు తన ప్రజలను నడిపించడం ప్రారంభించిన తర్వాత ఆమె నోటేమందంటే, ప్రభు గొప్పవాడయ్యా, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు, వినండి, ఆమె నోటు పలికించాడు, దేవుడు గొప్పవాడయ్యా. చూడండి, మన జీవితంలో ఇక్కడ వాక్యం అని చెప్తుంది, నువ్వు ఐగుప్తు దేశమునకు వెళ్ళొద్దు, నీ మనస్సు బంధువుల మీద పెట్టొద్దు, నీ మనస్సు స్నేహితుల మీద పెట్టొద్దు, నీ మనస్సు దేవుని మీద పెట్టాలి. ప్రపంచంలో నువ్వు పుట్టేటప్పుడు ఇద్దరుగా కలిసి నువ్వు పుట్టలేదు. నీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు నువ్వు ఒంటరిగానే వచ్చావు. ఒంటరి పోరాటంలో యేసయ్య నీకు తోడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా.
ఇక ఆయన నీతో ఉన్నప్పుడు, నువ్వు ఆయనతో ఉన్నప్పుడు ఇక నీకు ఏమి కొదవండి? ఇక నీకేం కొరతలండి? ఇక నీకేం సమస్యలండి? మీరు అర్థం చేసుకోండి అండి. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది, ఇదిగో నువ్వు ఐగుప్తు దేశమునకు వెళ్ళొద్దు, నేను చూపించు దేశముల స్థిరముగా ఉండు, పరవాసిగా ఉండు అన్నప్పుడు ఆ దేశములనండి కరువు కాలములు ఏం చేశాడంటే పొలములోనికి వెళ్ళి విత్తనాలు చల్లాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. కరువు కాలములో వెళ్ళి పొలములోనికి వెళ్ళి విత్తనాలు చల్లుతున్నాడండి. వర్షం కూడా పట్టలేదండి ఆకాశం నుంచి. కరువు కాలములు వెళ్ళి పొలములోకి వెళ్ళి తన భార్యను తీసుకొని విత్తనాలు చల్లుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల అందరూ అతను అడిగారు, ఇస్సాక్ గారు, ఏంటి కరువు కాలములు వర్షం పడని టైంలో మీరు పొలములు విత్తనాలు చల్లుతున్నారు? ఈ విత్తనాలకి వర్షము కావాలి కదా, విత్తనాలు మొలవాలంటే మరి వర్షం అవసరము కదా, ఇదేంది మీరు ఈ పని చేస్తున్నారు అని ఇస్సాక్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. తన భార్య అయినటువంటి రిబ్కాని టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఇస్సాకు వాళ్ళు చెప్పిన మాటలు ఏమాత్రం లెక్క చేయక కరువు కాలములోనికి వెళ్ళి పొలములోనికి వెళ్ళి ఆ పొలముల విత్తనాలన్నీ చల్లుకుంటూ వచ్చారు. ఆమేన్, గట్టిగా చెప్పాలి. విత్తనాలన్నీ చల్లుకుంటూ వచ్చారండి. చల్లిన విత్తనాలు ఏమైనా చచ్చిపోయినాయా చెప్పండి? చల్లిన విత్తనం, ఏ విత్తనం చావలేదండి. వాళ్ళు ఏ విత్తనాలు అయితే చల్లారో ఆ విత్తనాలు ఏమైపోయినంటే మలచటం ప్రారంభించినవి, పంటగా మార్చబడ్డాయి, కోతగా మార్చబడ్డాయి. చదవండి మీరు అదే వాక్యాన్ని 14వ వచనం అనుకుంటా, 12, 11, 12, 13. ఆ దేశమందు దేవుడు చెప్పినట్లుగా విత్తనం వేసి 100 ఫలము పొందెను. 100 అంటే ఎంతండి చెప్పండి? 100 అంటే ఏంటి? 100. ఆమేన్. 100 ఫలము పొందెను. కరువు కాలముల విత్తనం వేసి అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు క్రమముగా అతనిని అభివృద్ధి పొందేటట్లుగా నా దేవుడు చేశాడు. ఆమేన్. క్రమంగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇప్పుడు మనకున్న రోగం ఏమిటంటే, జబ్బు ఏమిటంటే, ఏ పని చేసినా ఒక్కసారి ఇంటి నిండా రావాలి డబ్బులు. వ్యాపారం పెట్టిన ఒక్కసారి ఒక 10,000 రూపాయలు రావాలి రోజుకొచ్చే లాభం. అర్థం చేసుకోండి. బైబిల్ అలా చెప్పటం లేదండి. ఒకేసారి వచ్చింది ఏది నిలబడదు. మీరు అర్థం చేసుకోండి. దేవుడు జ్ఞాపం చేసుకున్నప్పుడు క్రమముగా మెట్టు ప్రభు ఎక్కిస్తాడు. కానీ మనం ఏంటి, ఒక్కసారి ఒక చిన్న వ్యాపారం పెడితే పెద్ద అపార్ట్మెంట్ కట్టే డబ్బులు మనం కావాలని ఆశపడతాం. అర్థం చేసుకోండి. ఒకేసారి పెద్దవాళ్ళు అవుతామండి. మనం పెద్దవాళ్ళం అయ్యామా? అమ్మ కడుపు ఎన్ని నెలలు ఉన్నాం? 9 నెలలు 8 నెలలు ఉన్నామండి. ఇన్ని నెలలు, 9 నెలలు 8 నెలలు తల్లి నన్ను తల్లి గర్భములో మిమ్మల్ని పెంచింది. మా తల్లి నన్ను ఆమె గర్భంలో పెంచింది. దేవుడు స్టప్పులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కానీ ఒకేసారి దిగి రావాలంటే ఎలా వస్తుందండి? మీరు అర్థం చేసుకోండి. మొదటి నేను పరిచర్య చేసేటప్పుడు సైకిల్ పోయింది. ఆ తర్వాత రిక్షా పోయింది. తర్వాత ఆటో వచ్చింది. ఆటో పక్కన పెట్టేశాం. తర్వాత కారు ఇచ్చాడు. మీరు అర్థం చేసుకోండి. ఒకేసారి ఎలా వస్తుంది? మొదట చర్చికి నేను, పాస్టర్ గారు, తర్వాత 3, తర్వాత 5, ఇప్పుడు ఇంచుమించుగా 150 మందిగా మనం కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఎంత టైం పట్టింది? ఇది 10 సంవత్సరాల పైన పట్టింది. ఎన్ని కష్టాలు అనిపించాం, ఎన్ని శ్రమలు అనిపించాం, ఎన్ని నిందలు అనిపించాం, ఎన్ని రోగాలు అనిపించాం, ఎంత పేదరికం అనిపించాం, తినడానికి ఆహారం లేని పరిస్థితి, గంజి దాగటానికి కూడా ఏమండి మాకు డబ్బులు లేని స్థితి. ఎంత కష్టములో, ఎంత శ్రమలో. దేవుడు క్రమముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ ఒకేసారి మనకి
రావాలి, ఒకేసారి మనం దీవించబడాలి, ఒకేసారి గొప్పవారం కావాలంటే ఎవరు కారండి, దేవుడు ఇదిగో ఇతన్ని క్రమముగా దేవుడు గొప్పవాడైనంత వరకు విశాఖను ప్రభు ఆశీర్వదించెను. ఆమె చెప్పు, గట్టిగా పెద్దగా చెప్పు, హలో చెప్పు. ముగ్గురు నలుగురికి దేవుని మాటలు చెప్తున్నప్పుడు ఒక ఆయన రైల్వే స్టేషన్ నుంచి దిగి, వినండి, నడుచుకుంటూ వస్తున్నాడు వాళ్ళ బంధువుల దగ్గరికి. వాళ్ళ బంధువులు అన్నారంట, మీ రోజు మా పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవటానికి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారంటే. ఆయన అన్నాడంటే, ఆయన జాబ్ చేస్తాడండి, ఎక్కడ మన ఒంగోలులో పాల డైరీలో జాబ్ చేస్తాడు ఆయన. ఆయనకి ఇంచుమించు 70-80 వేల రూపాయలు వస్తాయి. ఆయన ఏం చేసేసాడు, సరే అమ్మ తల్లి వాళ్ళ బంధువులు కాబట్టి నేను కూడా వస్తాను, నన్ను తీసుకెళ్ళమంటే ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత మేము ముగ్గురు నలుగురు కూర్చొని ఆరం చేస్తుంటే అంతా గమనించి ఆయన ఏమన్నాడు తెలుసా, పాస్టర్ గారు మరి మీరు రిక్షా మీద సేవ తక్కువ జరుగుతుంది, నేను మీకు ఒక ఆటో కొనిస్తాను, నా సొంత డబ్బులు పెట్టి కొనిస్తాను, మీరు ఇంకా ఆటోల సేవ ఇంక విస్తారంగా జరిగిద్ది అన్నాడు. ఆమేన్. నేను కనీసం నాకు ఆటో కొనిమని ఆయన అడగలేదు. నా ప్రభువుకు ప్రభు నాకు రుచ్యం ఇచ్చినందుకు స్తోత్రం అన్నా, సైకిల్ ఇచ్చినందుకు స్తోత్రం అన్నా, కానీ నాకు అది కావాలి ఇది కావాలి నేను ఎప్పుడు కోరుకోలేదు, నేను ఆశపడలేదు. నమ్మకంగా దేవుని పనిచేద్దాం, నమ్మకంగా దేవుని పనిచేసి దేవుని రాజ్యాన్ని సిద్ధపడదాం, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. అది మనకు కావాలి, దాన్ని మనం స్వాస్థ్యముగా పొందుకోవాలి. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యారు 30,000 కాదు 40,000 రూపాయలు నేను ఖర్చు పెట్టి మీకు ఆటో కొనిస్తా అన్నాడండి. ₹1 పెట్రోల్, దానికి డీజిల్తో సహా మొత్తం ఆయన 35,000 రూపాయలు పెట్టి ఆటో కొని తీసుకొచ్చి, ఏమండి ఆటో తోలే డ్రైవర్ని కూడా తీసుకొచ్చి చర్చి దగ్గర ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు ఒంగోలులో. వాళ్ళ కుమారుడిని నా చేత వివాహం చేయించుకున్నాడండి, బాలాజీ నగర్ ఒంగోలులో. దేవుడు మనల్ని క్రమంగా గొప్పవారిగా చేస్తాడు, కానీ ఒకేసారి మనం గొప్పవాళ్ళని ఎలా అవుతామండి? చూడండి, దేవుడు ఇతన్ని క్రమముగా గొప్పవాడగు వరకు ప్రభు ఆశీర్వదించేను. కరువు కాలంలో విత్తనం వేసాడు. నువ్వు మరి విత్తనం వేస్తున్నావా? ఏం వేస్తాం పాస్టర్ గారు, మా దగ్గర ఒడ్లు గింజలు కూడా లేదంటారా? ఏం విత్తనం వేయాలి? నువ్వు ప్రార్థనమని విత్తనం వేయాలి, విశ్వాసం అని విత్తనం వేయాలి, ఉపవాసం అని విత్తనం వేయాలి, ఆసక్తి అని విత్తనం వేయాలి, పట్టుదలని విత్తనం వేయాలి, రోషమని విత్తనం వేయాలి, పౌరుషమని విత్తనం వేయాలి. ఈ విత్తనాలు ఏమి వేయకుండా డైరెక్ట్గా నా పొలం బాగా పండుతుంది, దీవించబడుతుంది, నేను ఆశీర్వదించబడతాను, నేను గొప్పవాడిగా మార్చబడతాను, నేను గొప్ప వ్యక్తిగా మారుస్తా అంటే కుదరదండి. నువ్వు విత్తనం వేయి భూమి మీద. నువ్వు విత్తనం వేయకపోతే, ఒక విత్తనం కూడా చల్లకపోతే నీకు మామిడి చెట్టు ఎలా మొలిచిద్దండి? విత్తనం నాటితేనే కదా మామిడి చెట్టు మొలిచేది, విత్తనం విత్తితేనే కదా పొలంలో పంట బయటకు వచ్చేది. మరి ఆ విధంగా మనం చేస్తున్నామండి? ఆ విధంగా మనం చేయటం లేదండి. విత్తనం విత్తాలంటే ఏమంటే ఒక రైతుకి ఎంత కష్టమో ప్రార్థన చేయటానికి కూడా మనం ఆ విధంగా కష్టపడి విత్తనం విత్తాలి. ప్రేమని విత్తనం విత్తాలి, విశ్వాసమని విత్తనం విత్తాలి, నిరీక్షణని విత్తనం విత్తాలి, ప్రార్థనని విత్తనం విత్తాలి. అప్పుడు నువ్వు పంట కోసుకుంటావు. 100కి 100% 100 పంట ప్రభు నీకు ఇస్తాడు. ఆశీర్వాదమైన పంట ప్రభు నీకు ఇస్తాడు, ఆరోగ్యమైన పంట ప్రభు నీకు ఇస్తాడు, సమాధానమైన పంట ప్రభు నీకు ఇస్తాడు. దేవుని కృపనే పంట నీ జీవితంలో పండిద్ది. ఆమేన్. చేతులు చాపగడిగాలే చెప్పు, దేవునికి స్తోత్రం. నువ్వు విత్తనం విత్తాలి. చూడండి, కరువు కాలం విత్తనం విత్తి 100 పంట కోసుకున్నాడు. దేవుడు అతని మీద గొప్పవాడయ్యేంత వరకు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదండి. మనమైతే దేవుని మధ్యలో విడిచిపెడతాం, కానీ యేసయ్య ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టడండి. మానవుని స్వభావం ఏమిటి? దేవుని మధ్యలో విడిచిపెట్టి నువ్వు కుసేపు ఎక్కడుండు, నేను అక్కడికి వెళ్తాను అంటామండి. దేవుడు మనల్ని విడిచిపెడితే మనం భూమి మీద బ్రతకగలుగుతామా? దేవుడు మనల్ని విడిచిపెడితే సాతాను వెంటనే మనల్ని ఆవరిస్తాడు. అదే దేవుడు మనం చేయితో గట్టిగా పట్టుకున్నాడంటే సాతాను మన జోలికి రావటానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. గనుక నా ప్రభు గొప్పవాడని ఇస్సాకు ప్రకటించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
సేవ చేస్తున్న ఈ దినాలలో అప్పుడు ప్రారంభంలో ₹5 ₹10 వారానికి వస్తేనే మహా మహా కష్టముగా ఉండేది. వినండి, మహా కష్టముగా ఉండేది. ₹700 అద్దె కట్టుకోవాలంటేనే నెలంతా ప్రార్థన చేసుకున్న సువార్త చెప్తే ₹700 కూడా రావటం కూడా కష్టమే. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయండి? ఈ పరిచర్య ఎలా జరుగుతుందండి? మరి కరెంటు బిల్లు మనకు 2000 పైకి వస్తుంది. ఇవన్నీ ఎలా? ఒకసారి మీరు ఆలోచించండి. మీ జీవితంలో కూడా మీరు దేవుడు మనకు ₹1 ఇచ్చినా ₹2 ఇచ్చినా దాంట్లో మన నమ్మకంగా ఉండాలి. మనం విత్తనం విత్తుకోవాలి. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తిని మనం పట్టుకుంటే మనల్ని గొప్ప చేస్తాడు. ఆమేన్. దరిద్రుని పట్టుకుంటే దరిద్రుడు ఏం చేస్తాడు? ఇంకా ఉన్న దరిద్రం అంతా మన తగిలిచ్చేస్తాడు. ఉన్న దరిద్రం వాడి దగ్గర ఉన్న దరిద్రత, వాడి దగ్గర ఉన్న సమస్యలు, రోగాలు మనల్ని తగిలిచ్చేస్తాడు అంతేకా. అందుకని నా ప్రభు ఎవరండి? గొప్పవాడు. దేవునికి స్తోత్రం. చేతుల పైకి గడిగలి చెప్దాం, మన ప్రభు గొప్పవాడు. చూడండి, ఇక్కడ కూడా మనం చూస్తే ఇంకొక అతను కూడా దేవుణ్ణి నమ్ముకున్న ఆయనే, యవనస్తుడు యెహోషువ అనేటువంటి వ్యక్తిని దేవుడు గొప్ప వ్యక్తిగా మార్చాడండి. అసలు యెహోషువ ఒక పాస్టర్ దగ్గర చిన్న పని చేసుకునేవాడు. పాస్టర్ గారికి ఏదైనా పరిచర్య చేసేవాడు, ఏదైనా సహకరించేవాడండి. ఈ యెహోషువని 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఎదుట దేవుడు అతను గొప్ప చేయటం ప్రారంభించాడు. ఆమేన్. చూశారండి, దేనికి పనికిరాడు యెహోషువ. యవనస్తుడు అయినప్పటికీ ఒక పాస్టర్ గారి దగ్గర చిన్నగా పరిచర్య నేర్చుకుంటూ పరిచర్యలో కొనసాగుతున్న వ్యక్తి. పాస్టర్ గారు ఏదైనా పని చెప్తే నీళ్ళు తీసుకురామని నీళ్ళు తీసుకొస్తాడు. మందిరం కొంచెం శుభ్రం చేయమంటే మందిరం శుభ్రం చేస్తాడు. కొంచెం సేవకు సహకరించే తోడు రమ్మంటే తోడు వస్తాడు, సహకరిస్తాడు. అతన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అతన్ని నాయకుడిగా పెట్టుకున్నాడండి. తనకు చదువు లేదు, సంధ్య లేదు. ఒక మాట చెప్పాలంటే చదువేమి లేదు, తెలివేమి లేదు, జ్ఞానమేమి లేదు. అయినను దేవుడు అతన్ని ఏం చేశాడు? దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు అతన్ని గొప్ప చేయటం ప్రారంభించాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదుట యెహోషువను గొప్ప చేయటం ప్రారంభించాడు. యెహోషువ గ్రంథం ఆ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, 4వ అధ్యాయము 14వ వచనం. ఆమేన్. ఆ దినాలలో యెహోషువని దేవుడు గొప్ప చేశాడు. ఎట్లా గొప్ప చేశాడు? సూర్యుడా నువ్వు ఆగిపోమంటే సూర్యుడు ఆగిపోయాడు. చంద్రుడా నువ్వు అయ్యా లోయలో నిలువమంటే నిలిచాడు. ఒక రోజంతా సూర్యుడు అస్తమించలేదు, చంద్రుడు ముందుకు సాగిపోలేదు. ఆమేన్. ఒకరోజు పొద్దు ఒకలేదండి యెహోషువ ప్రార్థన చేస్తే. ఒకరోజు చంద్రుడు ముందుకు సాగిపోలేదండి. ఆ రోజు ఉన్న దినము ప్రపంచములు ఏ రోజు లేదు. ఆమేన్. అందుకని యెహోషువ సూర్య చంద్రులను ఆపేటట్లుగా ప్రార్థన చేశాడు. దేవుడికి ప్రార్థన చేశాడు, యేసయ్యా యుద్ధం జరుగుతుంది కాబట్టి సూర్యుడా నువ్వు ఆగిపోవాలి, చంద్రుడా నువ్వు అక్కడ నిలవాలన్నాడు. అంతే అండి. సూర్యుడు ఆగిపోయాడు, సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడండి. చూడండి, దేవుడు యెహోషువని ఇశ్రాయేలు ప్రజలు ఎదుట ఏం చేశాడండి? గొప్ప చేశాడు. ఆమేన్. యెహోషువని అందరు గౌరవిస్తున్నారు. ఒకప్పుడు యెహోషువని గౌరవించేవారు కాదు, ఇప్పుడు గౌరవిస్తున్నారు. బ్రదర్ బాగున్నారా, అక్క బాగుందా, సిస్టర్ బాగుందా? నీ చేతులు ఎప్పుడైతే బైబిల్ పట్టుకొని నువ్వు మందిరానికి రావటం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని దేవుని వాక్యం ప్రకారం జీవిస్తావో, అప్పుడు నీకు ఎక్కడ లేని గౌరవాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఆమేన్. యెహోషువని దేవుడు గొప్ప చేశాడు. మనం నమ్ముకుంది ఎవరిని, మనం పట్టుకుంది ఎవరిని, మనం ఎవరిని కలిగి ఉన్నాం? గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆమేన్.
నైజీరియా నుంచి ఒక లెటర్ వచ్చింది నాకు. దక్షిణ కొరియా నుంచి ఒక లెటరు, నైజీరియా నుంచి 2 లెటర్లు వచ్చినాయి. నైజీరియా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చూసి, పాస్టర్ గారు మేము మీకు హాస్పిటల్ కట్టిస్తాం, ఈ ఎదవరాలకి మేము డబ్బులు ఇస్తాం, క్యాన్సర్ హాస్పిటల్ కట్టిస్తాం, అయితే మీ చర్చి పేరు మా పేరు మీ చర్చి మీద రాస్తాం, మీరు ఇష్టపడితే మిమ్మల్ని మేము నైజీరియా కూడా తీసుకుని వెళ్తాం, మీకు కావాల్సినంత పండిస్తాం, కావాల్సిన ఫారెన్ డబ్బు మీకు ఇస్తామన్నారు. దక్షిణ కొరియా నుంచి కూడా ఒక లెటర్ వచ్చింది, మీ చర్చి పేరు మార్చేసేసి మా పేరు పెట్టుకుంటే మీకు డబ్బులు ఇస్తాం, హాస్పిటల్ కట్టిస్తాం, చిన్నపిల్లలు చదువుకునే స్కూళ్ళు కట్టిస్తాం, మీకు ప్లాట్లు కొనిస్తాం, మీరు ఇష్టపడితే మా పేరు రాయించుకోండి చాలు, మిమ్మల్ని మేము దక్షిణ కొరియా తీసుకుని వెళ్తామని నాకు 2 సంవత్సరాల క్రితం నైజీరియా నుంచి ఒక లెటర్ రాయబడింది, దక్షిణ కొరియా నుంచి ఒక లెటర్ వచ్చింది. 2 లెటర్లు చదివాను నేను. చదివిన తర్వాత నాకు అనిపించింది, వీళ్ళు నాకు డబ్బులు ఇచ్చేదేంది, వీళ్ళు నాకు సహాయం చేసేదేంది, నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్ముకున్న దేవుడు నన్ను గొప్ప చేస్తాడు. వాళ్ళు ఇస్తే ఎంతకాలం ఇస్తారండి? వాళ్ళు సహాయం చేస్తే ఎంతకాలం సహాయం చేస్తారండి? వాళ్ళ సహాయం కోసం మనం ఎదురు చూసేదేందండి? దేవుడు మనకు సహాయం చేస్తానన్నాడు కదా. నేను అలాంటి చోట్ల నేను రాజీ పడినండి, నేను తలంచనండి, నాకు అవసరం లేదని మళ్ళీ రిటర్న్ లెటర్ పెట్టి పంపించేసేసాం. ఆమేన్. అర్థమవుతుందండి, దేవుడు ఎవరండి? గొప్పవాడు. ఆమేన్, ఆమేన్ చెప్పు గట్టిగా. కొంతమందికి దేవుడు గొప్పవాడని తెలియక దేవుణ్ణి చిన్న చూపు చూసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దేవునిని అర్థం చేసుకోకుండా నడిపించబడే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు గొప్ప వ్యక్తి కావాలంటే ప్రార్థన చేసుకో. విత్తనం అనే ప్రార్థన విత్తు భూమి మీద, విశ్వాసం అని విత్తనం వేయి, నిరీక్షణ అని విత్తనం వేయి. నువ్వు విత్తనాలు ఏమి విత్తనేయకుండా నీ చేతిలో పిడకడి విత్తనాలు పెట్టుకొని భూమి మీద చల్లకుండాంటే పంట ఎలా తిరిగి వస్తుంది? ఆమేన్. రాజు ఒక రైతు అంటండి, పిడకడి విత్తనాలు తీసుకొని వెళ్ళి వినండి, పిడకడి విత్తనాలే కదండి. ఇప్పుడు పొలంలో కేజీ విత్తనము మనం ఇత్తామనుకో, కంది విత్తనమో లేకపోతే జొన్న విత్తనమో 2 కేజీలు ఇస్తాం, లేదా ఒక 10 కేజీలు విత్తనం ఇత్తామనుకో, 1 ఎకరం పొలంలో చెప్పండి, 1 ఎకరం పొలంలో 10 కేజీలు విత్తనాలు మనం అరక దున్ని సాళ్ళల్లో చెప్పండి ఎదబెట్టినావు అనుకో, దేవునికి స్తోత్రం. 10 కేజీలు నువ్వు జొన్నెత్తను విత్తావనుకో, 10 కేజీలు జొన్నెత్తను భూమిలోకి వెళ్ళి చచ్చి మొలకెత్తి నీకు 10 క్వింటాలుగా మారుతున్నాయి. ఇది అద్భుతం కాదంటారా? ఇది దేవుని కార్యం కాదంటారా? నువ్వు ఇచ్చిందంతా భూమిలో 10 కేజీలే, నీ ఇంటికి వచ్చేదంతా 10 క్వింటాలు. కింటా వచ్చి 100 కేజీలు. ఎన్ని కేజీలండి? కింటా వచ్చి ఎన్ని కేజీలు? 10 క్వింటాలంటే ఎన్ని కేజీలు? 100 కేజీలు. నీ ఇల్లంతా నిండిపోతుంది. ఆమేన్. అలాగే నువ్వు ప్రార్థనను విత్తనం విత్తితే, విశ్వాసమని విత్తనం విత్తితే, ఆ విత్తనం ఫలించి పెద్దదై చిగురించి 10 కేజీలు కాదు, నువ్వు 10 కేజీలు విత్తనం విత్తితే 1000 కేజీలుగా ప్రభు మారుస్తాడు, 1000 క్వింటాలుగా ప్రభు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కోట బియ్యం ఫస్ట్లో సేవలు తినేటప్పుడు అయ్యే మాకు అమృతంగా ఉండేది. ఎవరన్నా 1 కేజీ కోట బియ్యం తీసుకొచ్చారనుకో, 5 తింటేనే అమృతంగా ఉండేది కోట బియ్యం. ఆలోచించండి, ఎన్ని 2-3 సంవత్సరాల కోట బియ్యం బాగా ఉప్పేసి కలుపుకొని బాగా దాన్ని గంజి వంచి ఆ బియ్యం తిన్నప్పుడు ఆ కోట బియ్యం తెల్ల తెల్ల చెక్క పురుగులు బయటకు వస్తూ ఉండే, చెక్క పురుగులు బయటకు వస్తూ ఉండే. అయినా స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా అని కలుపుకొని నీళ్ళు పోసుకొని ఉల్లిపాయ ఒకటి వేసుకొని కర మింగేసేసాను. ఇప్పుడు కోట బియ్యం తిన్నాను, కోట బియ్యం లాగా ఉంచాడండి. మీరు ప్రభు బలారాధనకు వస్తే ఇంచుమించు 200కు పైగా భోజనాలు దేవుడు సమృద్ధిగా పెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మరి ఆశీర్వదించాడండి. అదండి మన యొక్క విశ్వాసం అంటే. మనం దేవుని గట్టిగా పట్టుకోవాలి, స్థిరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి. నువ్వు విత్తనం విత్తావంటే ఆ విత్తనం ఫలించుద్దండి. మేము అనుకున్నావా, ఇంతలా టౌన్లో ఈ గ్రౌండ్లో ఈ స్థలము కొంటాము, ఇలా పరిచర్య జరిగిద్ది, ఇలా నడిపించబడతాని కల్లో కూడా ఊహించలేదు, తల్లో కూడా తలంచలేదు. ఆమేన్. మరి దేవుడు ఈ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడండి.
గనుక మీరు కూడా దేవుడు గొప్పవాడని గుర్తించి మోకరించి ప్రార్థన చేసుకోవటం నేర్చుకోండి. విశ్వసించండి, విత్తనం విత్తండి. ఆ విత్తనం ఒక రోజు చచ్చి మొలకెత్తి అనేక దీవెనలు నీ మీదకి వస్తాయి. ఆమె చెప్పగట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో తండ్రి మీ సేవకులను బలపరిచి అభిషేకించి నాతోను నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్ర. మా ప్రభు గొప్పవాడని మీ గొప్పతనాన్ని ఇర్మియా ఈ యొక్క ఇస్సాకు జీవితంలో వెల్లడి చేశారు. యెహోషాపాతు జీవితంలో కూడా మీరు వెల్లడి చేశారు. యెహోషువ జీవితంలో కూడా మీరు వెల్లడి చేశారు. ప్రభు నీకు స్తోత్రాలయ్యా. మేము కూడా తండ్రి ఇత్తున విత్తి నూరంతల ఫలము మేమందరం ఈ రాత్రి పొందుకుంటూ సహాయం చేయండి. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంతో మీరు మాట్లాడారు. నీ వాక్యము ద్వారా గొప్ప కార్యాలు జరిగించినందుకు స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం.